నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా తవనంపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో PM శ్రీనిధులతో 3,48,000 రూపాయలతో ROR ప్లాంట్ను ప్రారంభించారు. ప్రధాన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్లు ఇది పిల్లలకు మున్ముందు మంచి ఆరోగ్యంతో చదువుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవనంపల్లి మనకు 2022వ సంవత్సరం మొదటి ఫేజ్లో PM శ్రీ పథకం కింద ఎంపిక కాబడింది. దీంట్లో భాగంగా మనకు చాలా వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకు కెమిస్ట్రీ ల్యాబు, గ్రౌండ్ అభివృద్ధి చేయడం, పాల్ ల్యాబు, క్లిక్కర్సు, ఆ తర్వాత ర్యాంప్సు, మనకు కావాల్సినటువంటి టాయిలెట్స్ అయితేనేమి, CWSN టాయిలెట్స్ అయితేనేమి అన్నీ రావడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు పూర్వము డోనర్ ఇచ్చినటువంటి RO ప్లాంటు ఉన్నది. విద్యార్థులు మంచి రక్షిత మంచినీరు తాగుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అది కాస్త మెంబ్రైన్లు అయితేనేమి, ఫిల్టర్లు అయితేనేమి రిపేర్ రావడం జరిగింది. అదే సమయంలో మనము అధికారులను సంప్రదించగా గౌరవ APC గారు మనకి RO ప్లాంట్ని PM శ్రీ పథకం కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 3.5 లక్షల రూపాయలకి వర్త్తో మనకు RO ప్లాంట్ శాంక్షన్ చేయన్నారు. దీన్ని అద్భుతంగా ప్రారంభించడం జరిగింది. దీనివల్ల పిల్లలు సురక్షిత మంచినీరు తాగడంతో పాటు ఆరోగ్యకరమైన నీరు తాగుతూ ఎటువంటి రోగాలు బారిన పడకుండా, ఎలాంటి కంటామినేషన్, ఎలాంటి కమ్యూనికల్ డిసీజెస్ రాకుండా మంచినీరు తాగడం వల్ల విద్యార్థులకు అందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మన పాఠశాలలో ఇన్ని పథకాలు అమలవుతున్న PM శ్రీ కింద ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించాలి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి బోధనా సిబ్బంది, అదేవిధంగా మనకున్న అంత సాంకేతిక నిపుణత మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ROని ప్రతి విద్యార్థి విధిగా ఉపయోగించుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలని ఆశిస్తూ, మనము ఈ పథకాన్ని మనకు అమలు చేసినందుకు గాను మన జిల్లా విద్యాశాఖ APC గారికి, DO గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలు ఇలాగే ఉంటాయని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యతగా పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాలని విన్నవించుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి.